వెల్కమ్ టు రూపా టైలరింగ్. ఇప్పుడు మనం ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఎలా వేయాలో చూద్దామండి. నేను ముందుగానే ఒక హ్యాండ్‌కి అనేది వేసాను చూడండి. ఖర్చు అనేది కనిపించకుండా మనం ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. బొటిక్ స్టైల్‌లో ఈజీగా మనం ఎలా వేసుకోవాలో ఇన్విజిబుల్ పైపింగ్ అనేది చాలా నీట్‌గా ఉంటుందండి. మనకు మనీ కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. చూడండి, థ్రెడ్స్ అనేటివి కూడా 2, 3 రకాలుగా ఉంటుందండి సైజుని బట్టి. మనం ముందుగానే కస్టమర్‌లను అడగాలి. ఎలాంటి పైపింగ్ వేయాలి ఏంటి అని అయితే తప్పకుండా అడుగుతానండి వాళ్ళొచ్చినప్పుడు. నేనైతే 2 రకాలనేది యూజ్ చేస్తానండి. కొంచెం లావుగా ఉంటుంది, కొంచెం సన్నగా. ఎక్కువ వరకైతే సన్నగా ఉన్న థ్రెడ్‌నే అడుగుతారండి. ఈ లావు అనేది కొంచెం తక్కువ మందే అడుగుతారు. అలానైతే 2 తెచ్చి పెట్టుకుంటాను ముందుగానే. అందులో ఇప్పుడు నేను వేసేదానికైతే సన్నగా ఉన్న పైపింగే వేయమన్నారు. చూడండి, ఒక హ్యాండ్ అనేది వేసేసాం గదా! ఇప్పుడు మనం వచ్చేసి ఎలా వేసుకోవాలి ఇన్విజిబుల్ పైపింగు, కొత్త వారికైనా సరే ఈజీగా అసలెంత నీట్‌గా వస్తుందో చూడండి. ముందుగా మనం వేసే క్లాత్ అనేది తీసుకోవాలండి. పైపింగ్‌కి ఏ క్లాత్ అయితే వేయాలనుకో అది కొంచెం సన్నదిగానే తీసుకోవాలండి. క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది పెద్దగా కట్ చేసుకుంటే. సన్నగా తీసుకోవాలి. నేను ఫుట్ అనేది చేంజ్ చేశానండి. సింగిల్ ఫుట్ పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత మనం క్లాత్‌కు మధ్యలో ఈ డోరీ థ్రెడ్ అనేది ఉంచుకోవాలి. ముందుగా అలా ఒక చిన్న ముడిలాగా వేసుకుంటే ఏంటంటే మనం కుట్టేటప్పుడు ఈ మధ్యలో నుంచి ఆ థ్రెడ్ అనేది ఊసి రాకుండా ఉంటుందండి. చూడండి, అలా 2 ఈ క్లాత్ మధ్యలో పెట్టేసుకొని రెండిటిని సమానంగా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలండి. చూడండి, ఇలా నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనకి ఎంత పొడవైతే కావాలి అనుకుంటున్నామో మనకు సరిపోయేంత వరకు ఈ విధంగా నీట్‌గా మన థ్రెడ్ పక్క నుంచే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతే ఈజీగా ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేసుకోవడానికి చాలా బావుంటుందండి. మనం మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఎందుకంటే నార్మల్ పైపింగ్‌కును మన ఇన్విజిబుల్ పైపింగ్ చాలా తేడా ఉంటుంది. బ్లౌజెస్ కూడా మనకిదేమో బయటకు కనిపిస్తుంది ఖర్చు అనేది. ఇన్విజిబుల్ పైపింగ్ అయితేనేమో మన ఖర్చు అనేది లైనింగ్‌కు, మెయిన్‌కులకు మధ్యలో ఉంటుంది. బ్లౌజు మనం వేసుకున్నప్పుడు గూడా మనకు ఇరిటేషన్ లాంటిది గూడా ఉండదండి. కొంచెం కుచ్చినట్టుగా గాని అలాంటివి ఏమి ఉండకుండా మనం ఇలా కుట్టినప్పుడు కొంచెం మనీ కూడా మనం దానికంటే దీనికి కొంచెం ఎక్స్‌ట్రా గూడా తీసుకోవచ్చండి. మనకెవరైనా మనీ కూడా ఎక్కువ ఇస్తాము అన్నప్పుడు ఇలాంటి పైపింగ్ అనేది వేస్తే చాలా బావుంటుందండి. నీట్‌గా కూడా ఉంటుంది. చూడండి, ఎవరైనా సరే ఈజీగా ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేసుకోవచ్చండి. చూడండి నీట్‌గా. మనం మొత్తము ఇన్విజిబుల్ పైపింగ్‌కి కావాల్సిన క్లాత్‌ను ఈ విధంగా థ్రెడ్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలండి. స్టిచ్ వేసేసుకొని మన హ్యాండ్ పొడవుకి ఎంత కావాలో అంతవరకు చూసుకొని కట్ చేసేసుకొని నీట్‌గా చూడండి, మనకెంత అవసరమో అంత కట్ చేసుకున్న తర్వాత, మనం కుట్టిన ఖర్చు ఉంటుంది గదా! మనకు కొంచెం ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది చూడండి. ఒక పావించు అనేది ఉంచుకొని, ఈ విధంగా నేను చూపిచ్చే విధంగా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలండి నీట్‌గా. మనకి ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకుంటే, మనం స్టిచ్ చేసుకునేటప్పుడు సమానంగా వచ్చేస్తుందండి. చూడండి, ఇలా నీట్‌గా కట్ చేసేసుకొని, ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది తీసుకోవాలి. మెయిన్ క్లాత్ తీసుకొని దానిపైన పెట్టేసుకోవాలి చూడండి. ఇలా పెట్టుకొని మనం ముందుగా ఏదైతే స్టిచ్ వేసామో దాని పక్క నుంచి స్టిచ్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ సింగిల్ పాదం అనేది యూజ్ చేస్తున్నాం గదా! ఈ విధంగా దాని పక్క నుంచి ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది కూడా చిన్న కుట్టు పెట్టుకుంటే మనకి ఇంకా నీట్‌గా వస్తుందండి బ్లౌజ్ ఫినిషింగ్ కూడా. చూడండి, ఈ విధంగా నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయి మనకి ఎక్స్‌ట్రా ఏమైనా క్లాతు ప్రిపేర్ చేసుకుని ఎక్స్‌ట్రా ఉంటే కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకోవాలండి. లైనింగ్ క్లాత్ తీసుకొని ఇప్పుడు మనం వేసిన పైపింగ్ క్లాత్ పైన పెట్టుకోవాలి. అప్పుడు మనకు లైనింగ్ క్లాత్‌కును, మెయిన్ క్లాత్‌కు మధ్యలో ఈ ఖర్చు అనేది ఉండిపోతుందండి. చూడండి, ఇలా నీట్‌గా సెట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్‌ని గూడా. ఈ లైనింగ్ క్లాత్ గూడా మనం ముందుగా ఏదైతే స్టిచ్ చేసుకున్నామో దాని పక్క నుంచే వచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు థ్రెడ్ తోటి పైపింగ్ ఉంటుంది గాబట్టి మనకు ఏం వంకర అనేది కూడా రాదండి. టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఈ విధంగా మనం లైనింగ్ క్లాత్‌ని సెట్ చేసుకుంటూ ఈజీగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. చూడండి, ఎంత నీట్‌గా వస్తుందో మనకు. ఇలా నీట్‌గా మన హ్యాండ్ పొడవు ఎంతుందో అంతవరకు స్టిచ్ చేసుకోవాలండి నీట్‌గా. స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ ఖర్చు అనేది లైనింగ్‌కును, మెయిన్ క్లాత్‌కి మధ్యలోకి వెళ్ళిపోతుంది చూడండి. ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఎంత నీట్‌గా కనిపిస్తుందో మనకు ఖర్చు చూడండి. కిందికి వెళ్ళిపోతుంది. పైనకి మన పైపింగ్ వస్తుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే ఏంటి అంటే మనకు బ్లౌజ్ అనేది అణిగినట్టుగా నీట్‌గా ఉంటుందని కొంచెం పెద్ద కుట్టు పెట్టేసుకొని ఫాస్ట్‌గా స్టిచ్ అనేది వేసుకుంటే ఫినిషింగ్ కూడా చాలా బాగొస్తుంది. చూడండి, ఇలా నీట్‌గా స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్‌ను
మనము కింది వైపుకి ఫోల్డ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక్కసారి నీట్‌గా ఐరన్ అవసరం అనుకుంటే ఐరన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా ఫింగర్ తోటి మనం రబ్ చేసుకున్నా కూడా సరిపోతుందండి. రబ్ చేసేసుకొని మన పాదం ఉంటుంది కదా సింగిల్ పాదం, ఆ పాదం ఖర్చు అంతా పెట్టేసుకొని అదే పాదం లెవెల్‌లో స్టిచ్ వేసుకోవాలండి. చాలా నీట్‌గా వస్తుంది అలా అయితే. అంటే మనకు ఎమ్మింగ్ బదులు ఈ విధంగా వేసుకుంటే ఆ మధ్యలో ఉన్న ఖర్చు అనేది మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎత్తినట్టుగా రాదు, ఉబ్బినట్టుగా కూడా కనిపించకుండా దాని పైనుంచి స్టిచ్ వేసుకుంటే చాలా నీట్‌గా వచ్చేస్తుందండి. చూడండి ఎంత నీట్‌గా ఉందో. చాలా బావుంటుందండి ఇన్విజిబుల్ పైపింగ్. ఆల్రెడీ ఇదివరకు మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. అప్పుడు తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు. ఇప్పుడు కొంచెం ఎక్కువ సబ్స్క్రైబర్ అయ్యారు కాబట్టి నేను మళ్ళీ వీడియో అనేది అప్‌లోడ్ చేస్తున్నాను. చూడండి ఇలా మనం డబుల్ స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకుంటే మనకు హ్యాండ్ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. చాలా బావుంటుందండి. మీకు గనక ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా వచ్చేస్తుంది. వీడియో గనుక నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో పైపింగ్ అనేది మనకు. చాలా బావుంటుంది. చూడండి మనం రివర్స్ చేసుకున్నా గూడా కనిపిస్తుంది చూడండి ఇలా. థాంక్ యూ ఫర్ వాచింగ్.